కర్ణాటకలోని బెంగళూరుకి చెందిన ఒక బ్యాడ్మింటన్ కోచ్ 16 ఏళ్ల మైనర్ బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. అతడి ఫోన్లో 7 నుంచి 8 మంది బాలికల అభ్యంతరకరమైన చిత్రాలు ఉన్నాయనే ఆరోపణలతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. తమిళనాడుకు చెందిన 26 ఏళ్ల నిందితుడు సురేష్ బాలాజీ హులిమావోలోని బ్యాడ్మింటన్ శిక్షణ కేంద్రంలో పనిచేస్తున్నాడు. బాధిత బాలిక గత 2 ఏళ్లుగా అక్కడే శిక్షణ పొందుతోంది. కోచింగ్ ముసుగులో సురేష్ బాలికను తన ఇంటికి తీసుకెళ్లి పలుమార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనను ఎవరికీ చెప్పొద్దని హెచ్చరించినట్లు పోలీసులు తెలిపారు. సెలవుల కోసం బాలిక తన అమ్మమ్మ ఇంటికి వెళ్లే క్రమంలో ఆమె అమ్మమ్మ ఫోన్ నుంచి వాట్సాప్ ద్వారా తన నగ్న ఫోటోలను కోచ్కి పంపించింది. ఈ విషయాన్ని బాలిక అమ్మమ్మ గమనించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆమె తల్లి నిలదీయగా బాలిక కోచ్ లైంగిక వేధింపుల గురించి చెప్పింది. ఈ ఘటనపై పోలీస్ అధికారి మాట్లాడుతూ నిందితుడైన కోచ్ సురేష్ దాదాపుగా బాలికను 25 సార్లు తన ఇంటికి తీసుకెళ్లినట్లు చెప్పింది. బాలిక డాన్స్ క్లాసులు, ట్యూషన్లకు వెళ్లకుండా కోచ్ ఇంటికి వెళ్లేదని, అతను ఆమెపై పలుమార్లు అత్యాచారం చేసినట్లు పోలీసులు చెప్పారు. విచారణలో బాలికతో తాను లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. నిందితుడి ఫోన్ ని పోలీసులు చెక్ చేసినప్పుడు 13 నుంచి 16 ఏళ్ల వయసు గల 7 నుంచి 8 మంది బాలికల నగ్న ఫోటోలు, వీడియోలు కనిపించాయి. నిందితుడు సురేష్ బాలాజీని పోలీసులు 8 రోజుల కస్టడీకి తీసుకున్నారు. బాలిక కోచ్ ని కలిసిన ప్రతిసారి బట్టలు ఉతికేది. దీంతో ఆధారాలు సేకరించేందుకు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక సమాజంలో జరుగుతున్న ఈ ధోరణులను చూస్తుంటే ఇక ఆడపిల్లల్ని ఎలా రక్షించుకోవాలి అని చాలా మంది వాపోతున్నారు. ఎన్ని చట్టాలు తెచ్చినా ఉపయోగం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఇలాంటి విషయాలు బయటకి వస్తే పరువు పోతుందని బయటకు రానివ్వడం లేదు. అబ్బాయిలకు దీటుగా అమ్మాయిలను తయారు చేయాలని చాలా మందికి ఉన్నా ఇలాంటి వార్తలను చూసినప్పుడు భయమేస్తోందని ముఖ్యంగా గ్రామీణ ప్రాంత వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి వీటికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుంది?